మహిళా భక్తుల్లోని హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో బంగారు వరలక్ష్మి 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాస్ లేఅవుట్లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతో తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. ఇందులో భాగంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళల కోసం ఈ బంగారు వరలక్ష్మి కానుకను ప్రజల ముందుకు తీసుకువచ్చానని వెల్లడించారు. అలాగే గాదిరిపాలను కూడా పదించాం. దాదాపుగా 110 బంగారు వరలక్ష్మి ఇచ్చాం. శ్రీమూర్తులందరూ కూడా ఎంత సంతోషపడ్డారంటే చాలా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రాం గురించి మండలం అంతా కూడా చాలా చర్చనీయాంశమైంది, చాలా సంతోషపడ్డారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం భారీ ఎత్తున అంటే దాదాపుగా 250 బిళ్ళలు అంటే 250 గ్రాములు అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 5500 పడింది ఒక్కొక్క బిళ్ళ. ఇప్పుడు 7,500 రూపాయలు పడుతుంది. దాదాపు 18 లక్షల రూపాయలు లెక్క పడుతుంది. 18 లక్షలు తర్వాత దానికి నిర్వహణ ఖర్చుల కింద 4 మండలాల నుంచి 5 మండలాల దాకా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి గోకవనంలో 100 బిళ్ళలు ఇస్తూ 100 అంటే స్త్రీమూర్తులు అందరికీ రిజిస్ట్రేషన్ నడుస్తుంది. దేవి చౌక్లో రిజిస్ట్రేషన్ నడుస్తుంది. ఇద్దరికి కావాల్సిన టీపింగ్ దేవి చౌక్లో మీకు రిజిస్ట్రేషన్ నడుస్తుంది. నెక్స్ట్ రంపచోడవరంలో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం. అది అలాగే దేవిపట్నం ముంపు మండలాల్లో కూడా పెడుతున్నాం ఒక సెంటర్ కింద. తర్వాత కోరుకొండలో శ్రీరంగపట్నం హబ్గా చేసుకుని శ్రీరంగపట్నంలో పెడుతున్నాం. ఎందుకంటే శ్రీరంగపట్నంలో వాళ్ళ భక్తి ప్రాధాన్యత చూసిన తర్వాత ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించింది. నేను ఒకరోజు ఆ కార్యక్రమానికి వెళ్తే 1000 మంది వచ్చారు. ఆ రోజు భక్తులు, ఆడవాళ్ళు మొత్తం ప్రత్యేకించి. అందు గురించి అదొకటి సీతానగరం కూడా కవర్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను. సో 5 మండలాలు